అన్న మొన్నొకడు నన్ను కొట్టిండే అని అట్లా చెప్పినమో లేదో, చలో ఎవర్రా వాడు అని ఒక 10 మందిని వెంటేసుకొని పోయి పొట్టు పొట్టు కొట్టి వస్తారు. వాడేమన్నా తక్కువనా? వాడో 10 మందిని దోస్తానని వేసుకొని వీళ్ళ మీదకి వస్తాడు. ఇగో ఏముంది, రచ్చ రచ్చ చేస్తారు. ఇంత ముడుపు గట్లాంటి కొట్లాటలు మస్తు చూస్తుంటారు కానీ గిది చూడండి భలే గమ్మత్తుగుంది. రే ఇప్పుడు రాన్రా, ఎవరు వస్తారు? మా వాళ్ళని పట్టుకొని వచ్చిన, నువ్వు పట్టుకొని వస్తే నేను పట్టుకొని రాలేనా? అగో ఇటు చూడు మా వాళ్ళు అని ఇవి ఎట్లా కొట్లాడుకుంటున్నాయో చూడు రే. అవి వీటిని గేదేవుడు, ఇవి వాటిని గేదేవుడు. ఇగో చూసిర్రా, రెండు గుంపులు ఎట్లా కొట్లాడుతున్నాయో చూడు రే. మనుషులు కదా గెట్ల పంచాయతీలో గలబడ్డట్టే గలబడుతున్నాయి. ఈ ముచ్చట మన దేశం కాదు, థాయిలాండ్ దేశంలా. అయితే అసలు గిట్లా రెండు గ్రూపులుగా విడిపోయి వీటికి పంచాయతీ దేని దగ్గర వచ్చిందంటే అచ్చు మన లెక్కనే తిండి దగ్గరనే లొల్లి షురు అయింది. గంతే, ఇక మీరు పక్కనే ఉండుర్రి, నేను మా ఊళ్ళను పట్టుకొని వస్తా, ఇవాళ మీకు ఉందే అని అవతల కోతుల గ్రూప్ వచ్చిందట. ఇక ఏముంది, నడి రోడ్డు మీదనే రోడ్ల మీద బండ్లున్నాయి, మనుషులు ఉన్నారు అనేది చూడకుండా ఎవరుంటే మాకేంది అన్నట్టు రచ్చ రచ్చ చేసినాయంట. గిట్లా కొట్టుకునుడు గా కోతుల కొత్త సుత ఏం కాదంట, ఇట్లా మున్పు సుత చాలా సార్లు ఫైటింగ్ అయిందంట. ఇక నడి రోడ్డు మీద ఇట్లా అయ్యేసరికి జనాలకు మస్తు తిప్పలైందంట. ట్రాఫిక్ సుత చాలా సేపు ఆగిందంట పాపం.